ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 8639948693. పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొన్న కావ్య కృష్ణారెడ్డి గారు. రజకుల కులదైవం మడియాల స్వామి పొంగళ్ళు కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారు ఆదివారం పాల్గొన్నారు. కావలి పట్టణంలో 16వ వార్డు బాలకృష్ణారెడ్డి నగర్లోని మడియాల స్వామిని కావ్య కృష్ణారెడ్డి గారు దర్శించుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన కృష్ణారెడ్డి గారికి రజక సోదరిమణులు హారతులు పట్టి స్వాగతం పలికారు. రజక సోదరులు బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ప్రతి ఇంటికి కృష్ణారెడ్డి గారిని ఆహ్వానించి రజక సోదరులు సత్కరించారు. బాలాజీ కొడుకు బాలాజీ పెద్దోడు చిన్నోడు చిట్టి మన బీల్లో వచ్చినమ్మా సబ్జాట్కే బాబా చాకర వెళ్ళమ్మా ఆమెని కొద్దిగా ఇబ్బంది పెట్టారు. మా కులదేవం వచ్చేసి మడియాలయ్య. ఈయన కొలుసుకొని మేము బుద్ధం కొట్టుకుంటాం. కానీ కించపరుస్తా ఉంటే మా కులం మేము తక్కువ కాదు, మా కులం అంటే ఇది అనేది బయటకు వచ్చినాం. ఆమె మాలో మా కులదేవం ఎవరంటే మీకు నీకే ఇచ్చేది.
అసలుకి ఇట్లా స్పీచ్ కంటే ప్రతి ఒక్కరికి అది ఒక తల్లిదండ్రులు తప్ప కాళ్ళకి నమస్కారం చేయకూడదు. ఎవరైనా గలదంగి 9వ మైలు మీరు వచ్చిన మాకు చెప్పుకునే బ్యాగులు కానీ మీ పెళ్లి కానుకలు మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి. అన్నా అన్నా ఆయన నవ్వుతూనే పడుకోవాలి. నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది.